నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ప్రతి ఒక్కరి లైఫ్‌లో డబ్బు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌తో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. వీటి నుంచి మనం ఎలా ఓవర్‌కమ్ చేయాలి? అండ్ అసలు మనకి మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? మనకి మన లైఫ్‌లో మేనిఫెస్టేషన్ ఎలా వర్క్ అవుతుంది? వీటి గురించి చాలా చక్కగా ఇప్పటి వరకు మనకి అనంత సాయి కృష్ణ గారు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అండ్ మనకి అనంత శక్తి ఫౌండేషన్‌లో ఆన్‌లైన్ అలాగే ఆఫ్‌లైన్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. సో, ఒక సెషన్‌తోనే మీకు లైఫ్ చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో, అసలు ఈ క్లాసెస్ ఏంటి? ఈ క్లాసెస్‌లో మనకి ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు? మన ప్రాబ్లమ్స్ గురించి ఎలా తెలుసుకుంటారు? అండ్ మనకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు అనంత శక్తి ఫౌండర్, స్పిరిచువల్ గురు, లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్, మేనిఫెస్టేషన్ ఎక్స్పర్ట్ అనంత సాయి కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. సో, ఆలస్యం చేయకుండా సార్‌తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, చాలా మంది మనుషులు అన్నాక హ్యాపీగా ఉండాలి అనుకుంటూ ఉంటారు. అంటే సాలరీ ఎంతైనా సరే, మన ప్రాబ్లమ్స్ ఎన్నున్నా సరే మనం హ్యాపీగా ఉండాలి అనుకుంటూ ఉంటారు. కానీ ఎక్కడో ఏదో తెలియని ఒక బాధ ప్రతి మనిషిలో ఉంటూ ఉంటుంది. ఎందుకంటారు అలాగా? చూడండి, మనిషి ఎప్పుడైతే సంతోషంగా ఉండాలనుకుంటాడో హ్మ్. అప్పుడు ప్రాబ్లమ్స్ కోరి తెచ్చుకుంటాడనమాట. హ్మ్. ఇప్పుడు చూడండి, మనకు ఒక సర్కిల్ ఉంటుంది. లేకపోతే మన ఫైనాన్షియల్ ఇన్‌కమ్ ఇంతని ఉంటుంది. హ్మ్. మనం ఏం చేయాలంటే దానికి అసెండ్ అన్నా అవ్వాలి. హుహు. లేకపోతే దాన్ని మించన్నా కష్టపడాలి. హ్మ్. దాన్ని మించి కష్టపడుకోకుండా లైఫ్ హ్యాపీగా ఉండాలంటే మాత్రం అది మన మూర్ఖత్వం అవుతుంది. హ్మ్. ఎందుకంటే అక్కడ మన శాలరీ ఇంతని తెలుసు, మన ఇన్‌కమ్ ఇంతని తెలుసు. దానికే మనము సర్కిల్ అక్కడికే మనకు స్టిక్ అని అయ్యుండి, దానికన్నా బెటర్ లైఫ్ కోరుకుంటప్పుడు ఏమవుతుందంటే మెంటల్‌గా డిస్టర్బ్ అవుతారనమాట. హ్మ్. అంటే అది అప్పుడు ఏం చేయాలంటే మనం ఆ బౌండరీ అనేది క్రాస్ అన్నా చేయాలి. హుహు. లేకపోతే ఉన్న దానికైనా అడ్జస్ట్‌మెంట్ అవ్వాలి. హ్మ్. ఇవి 2 కాకుండా మనిషి ఎప్పుడైతే సతమతం అవుతూ ఉంటాడో మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యి ఏమవుతుందంటే దాని యొక్క ఇంపాక్ట్ బాడీ పైన పడుతుంది. అండ్ ఇంకొకటేంటంటే మనిషి అన్నాక కోపం, బాధ ఇలాంటివన్నీ మనం చూస్తున్నట్టు కామన్ గూడా. హ్మ్. సో, అలా కాకుండా కొంతమంది బలవంతంగా నేను అంటే ఇప్పుడు మనం అనుకుంటుంటాం గదా! హ్మ్. సో, మన మేనిఫెస్టేషన్ ఏం చేస్తే మనకి అదే తిరిగొస్తుంది అని. సో, దానికోసం కొంతమందేంటంటే బలవంతంగా పాజిటివ్‌గా ఉండాలి. నాకెన్ని బాధలున్నా సరే నేను చూపించుకోకూడదు. హ్మ్. బలవంతంగానే హ్యాపీగా ఉన్నట్టు నటించడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో, దానివల్ల ఏమైనా మనకి గుడ్ థింగ్స్ జరిగే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? ఒకటి చూడండి, ఎప్పుడైతే ఒక మనిషి బాధలో ఉన్న మనిషి ఇంటర్నల్‌గా దాన్ని లోపల బాడీలో అణుచుకున్నాడనుకోండి, దాని హ్మ్. ఇంపాక్ట్ బాడీ పైన పడుతుంది. హ్మ్. దీనికి మనం స్పిరిచువల్ వేలో మాట్లాడుకున్నాడనుకోండి చూడండి, లేడీసే చాలా సెన్సిటివ్ ఉంటారు. హ్మ్. వాళ్ళు చూడండి, క్యాన్సర్ అనేది లేడీస్‌కి ఎక్కువొస్తుంది. అవును. మీరు క్యాన్సర్ పేషెంట్లు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు మాట్లాడండి. వాళ్ళు ఎక్కువ ఓపెన్‌గా మాట్లాడరు. వాళ్ళ హ్మ్. యొక్క బాధలు 10 మందితో డిస్కషన్ చేసుకోరు. హుహు. ఎప్పుడైతే వాళ్ళ యొక్క బాధల్ని వాళ్ళు మానసికంగా, ఇంటర్నల్‌గా ఫీల్ అవుతారో వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది. హ్మ్. ఎందుకంటే ఎప్పుడైతే ఇంటర్నల్‌గా వాళ్ళ యొక్క బాధలు, వాళ్ళ యొక్క సమస్యలు ఇంటర్నల్‌గా అణుచుకున్నప్పుడు ఏమవుతుందంటే లోపల ఆర్గాన్స్ అనేవి డ్యామేజ్ అయితాయన్నమాట. హుహు. ఆర్గాన్స్ ఎప్పుడైతే డ్యామేజ్ అయితాయో ఆటోమేటిక్‌గా క్యాన్సర్ అనేది అటాక్ అవుతది. ఓకే. అంటే ఇప్పుడు బాధ అవన్నీ కూడా లోపల పెట్టుకోకుండా ఉండాలంటారా? పెట్టుకోకూడదండి. చెప్పే హ్మ్. కదా! ఎప్పుడైతే పెట్టుకుంటామో దాని యొక్క ఇంపాక్ట్ మన ఫిజికల్ బాడీ పైన ఉంటుంది. హ్మ్. కాబట్టి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మన అనుకున్న వాళ్ళతోనన్నా షేర్ చేయాలి. హ్మ్. లేకపోతే ఇలాంటి వాళ్ళు మెడిటేషన్ అన్నా చేసుకోవాలండి. ఓకే. ఈ 2 కాకుండా వాళ్ళు ఎప్పుడైతే మదన పడుతూ నలిగిపోతూ ఉంటారో హ్మ్. ఏమవుతుందంటే దాని యొక్క ఇంపాక్ట్ మన ఫిజికల్ బాడీ పైన పడి అనారోగ్యాలకు దారితీస్తుందండి. ఓకే. కానీ మీరు ఇదివరకు కూడా చెప్తున్నారు గదా! అంటే మేనిఫెస్టేషన్ మనం ఎలా అనుకుంటే అవే జరుగుతాయని. అవును. సో, ఇప్పుడు మనం ఇలా ఉన్న కోపాన్ని, బాధని బయట చూపిస్తూ ఉంటే అంటే ఎక్కువ సార్లు బాధపడుతున్నాయంటే మనకి అలాంటి థింగ్సే జరుగుతాయి కదా మరి. మళ్ళీ అదేనండి, ఇప్పుడు కోపంగా ఉన్నారనుకోండి మన దగ్గరికి ఎవరైనా వస్తారా? ఎవరు రారు. మళ్ళీ యద్భావం తద్భవతి. అదే మనం హ్మ్. ప్రేమగా నవ్వుకుంటూ ఉన్నామనుకోండి, హ్మ్. మనల్ని చూసి అలా వెళ్ళేవాళ్ళు కూడా వచ్చి పలకరించిపోతారు. హ్మ్. అంటే మన కోపమే మన శత్రువు. ఓకే. అంటే క్యారీ చేయకుండా ఉన్నదాన్ని అప్పుడే ఎవరితోనో షేర్ చేసేసుకొని అక్కడితో అక్కడ ఆపేయాలి అంటారు. ఆపేయాలండి. అప్పుడే గాని మనం ఏదైతే ఆలోచన చేస్తామో దాన్ని ఎక్కువ హ్మ్. క్యారీ చేయకూడదండి. ఓకే. దాన్ని అక్కడికి వదిలేసేయాలి. ఇప్పుడు హ్మ్. మనం ఉన్నామండి. హ్మ్. ఒక 10 కేజీల బ్యాగ్ మనం ఎంతసేపు దాన్ని మోయగలమండి? హ్మ్. మహా అంటే ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్. 1 అవర్ తర్వాత మనకు తెలియకుండానే మనకు వెయిట్ కనిపిస్తుంది. హ్మ్. సేమ్ ఇది కూడా అలాగే అండి. అంటే దాని యొక్క వెయిట్ మన ఫిజికల్ బాడీ పైన పడుతుంది. ఈ కోపం, ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారాలన్నీ మన మెంటల్ బాడీ పైన ఇంపాక్ట్ చూపిస్తాయన్నమాట. ఓకే. సో, ఇంకా చాలామందేంటంటే కష్టపడుతూ ఉంటారు. హార్డ్ వర్క్ హ్మ్. జేస్తూ ఉంటారు. సో, కానీ వాళ్ళకసలు ఫలితమే చూపిస్తూ ఉండదు. అంటే ఎంత జేసినా కూడా బ్యాడ్ లకే చూపిస్తూ ఉంటుంది. సో, అలాంటి వారు సక్సెస్ అవ్వడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయంటారా? మన లా ఆఫ్ అట్రాక్షన్‌లో కావచ్చు, విజువలైజేషన్‌లో కావచ్చు ఏమైనా? మీరు అలాంటి వాళ్ళతో మీకు మీకు తెలిసినోళ్ళు ఎవరైనా ఉంటే ఒక 5 మందితో కూర్చొని మాట్లాడండి. హుహు. వాళ్ళు మీరు చెప్పారు చూడండి, వాళ్ళు గొడ్డి చాకిరీ చేస్తూ ఉంటారు. హ్మ్. నిరంతరం పని చేస్తూనే ఉంటారు. కానీ వాళ్ళు ఎందుకు సక్సెస్ అవ్వట్లేదంటే వాళ్ళు మెంటల్‌గా ప్రిపేర్ అయ్యి ఉంటారు. హ్మ్. నేను ఈ పని చేస్తేనే నాకు ఫుడ్డు, నేను ఈ పని చేస్తేనే నేను కావాల్సింది వస్తుందని వాళ్ళు అక్కడకు మెంటల్‌గా ఫిక్స్ అయ్యారండి. హ్మ్. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు మెంటల్‌గా ఆ బౌండరీకి స్టిక్ అని అయ్యుంటారు. హ్మ్. ఫిజికల్‌గా మాత్రం వాళ్ళు వేరేది కోరుకుంటూ ఉంటారు. హ్మ్. ఇక్కడ యూనివర్స్ అనేది నీ బాడీతో సంబంధం ఉండదండి. హ్మ్. నీవు బాడీతో ఏ పని చేస్తావనేది పట్టించుకోదు. నువ్వు మెంటల్‌గా ఏ పని చేస్తావనేది పట్టించుకుంటుంది. ఓహ్! అంటే ఇంక నేను ఇదే చేయగలుగుతాను
అంటే నేను దీనికోసం ఫుడ్ ఉంటే చాలే అనుకొని అక్కడి వరకే వర్క్ చేయకుండా నువ్వు ఎక్స్పెక్ట్ చేయకుండా ఇంకా వర్క్ చేస్తూ ఉండాలి అంటారు. అంతేనండి. ఇప్పుడు చూడండి కొంతమంది ఇప్పుడు ఒక చోట ఒక బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది. దాంట్లో లేబర్స్ ఉంటారు. వాళ్ళు దాన్ని వదిలిపెట్టి ఎక్కువ ఆలోచన చేయరనమాట. అంటే నేను ఇది వదిలేసి నేను ఇంకా కొంచెం బెటర్ లైఫ్ కోరుకుంటే నా లైఫ్ బెటర్‌గా ఉంటుందని వాళ్ళు థింక్ చేయరు కాబట్టి వాళ్ళ లైఫ్ అక్కడికే ఉంటుంది. ఇప్పుడు అదే బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్‌లో ఒక ఇంజినీర్ ఉంటాడు. ఆ ఇంజినీర్ ఒక ఆలోచన ఏమిటంటే వేరే రకంగా ఉంటుంది. అంటే నేను దీనికి మెజర్‌మెంట్ ఇవ్వాలి, ఇంకోటి చేయాలి అన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తాయి. మీరు ఈ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్‌లో లేబర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చూడండి వేరే దగ్గర ఆపర్చునిటీ రావు. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే అక్కడ వర్క్ చేపిస్తుంటారో బిల్డర్ దగ్గరే వాళ్ళు అక్కడే స్టిక్ అయి ఉంటారు. ఎందుకంటే వాళ్ళ యొక్క మైండ్ పరిధి అనేది దాన్ని మించి పోవట్లేదు. అంటే దాన్ని మించి వాళ్ళు ఎక్కువ ఆలోచన చేయట్లేదు. బెటర్ లైఫ్ కోరుకోవట్లేదు. నేను 1 నెలంతా కష్టపడుతున్నాను, నాకు ఒక 15,000 20,000 వస్తాయి, ఇది చాలు అనుకుంటారు. ఇప్పుడు చూడండి మనం ఇప్పుడు చూస్తే సక్సెస్ అయిన ప్రతి ఒక్కరు చిన్నప్పుడు ఎంత స్ట్రగుల్ పడి తినడానికి ఫుడ్ లేకోకుండా కూడా రోజువారీ కూలీలు చేసిన వాళ్ళు ఈరోజు సక్సెస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అంటే వాళ్ళు ఆ పని చేస్తూ వీళ్ళు ఒక లక్ష్యం ఒక గోల్ వైపు వాళ్ళ యొక్క అడుగులు వేసుకుంటూ వెళ్ళారు కాబట్టి సక్సెస్ అయ్యారు. అంటే మన యొక్క ఆలోచనలు దేనిపైన అయితే బలంగా ఆలోచన చేస్తుంటామో అది ఏదో ఒక రూపంలో యూనివర్స్ అనేది మన దగ్గరకు పంపిస్తుందండి. బట్ చాలా మంది ఏం చేస్తారంటే అది నమ్ముకోకుండా నా లైఫ్ ఇంతే, నా పరిస్థితి ఇంతే అని అక్కడికి ఆగిపోతున్నారు కాబట్టి వాళ్ళ పరిస్థితులు అలాగే ఉంటాయి. ఓకే. సో ఒక మనిషి హ్యాపీగా జీవించడం కోసం అంటే తన పర్సనల్ థింగ్స్ కావచ్చు, మానసిక ఇబ్బందుల నుంచి బయటికి రావడం కోసం, లేదంటే డబ్బు సంపాదించాలన్నా, ఇప్పుడు మీరు చెప్పిన మనం మాట్లాడుకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్యూర్ అవ్వడం కోసం మీ దగ్గర ఏమైనా క్లాసెస్ కానీ, ప్రోగ్రామ్స్ ఇలాంటివి ఏమైనా కండక్ట్ చేస్తున్నారా మరి? ప్రతి ఒక్కరికి అంటే ఏ సమస్యలు ఉన్న వాళ్ళకి ఆ క్లాస్ ఉంటుందండి. అంటే అక్కడ వాళ్ళకి ప్రాక్టికల్ గా చూపడం జరుగుతుంది. ఈ ప్రాబ్లమ్స్ అనేవి నీకు ఎప్పటి నుండి ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ నీకు వచ్చినప్పుడు నీ యొక్క ఆలోచన విధానం ఎలాగుంది, ఇక్కడ ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఈ 41 డేస్ తర్వాత నీ యొక్క ఆలోచన నీ బిహేవియర్ ఎలాగుందన్నప్పుడు వాళ్ళకి అక్కడ ప్రాక్టికల్ గా చెప్పడం జరుగుతుందండి. నీకు సమస్య వచ్చింది, ఈ సమస్య ఎక్కడ మొదలైంది, ఈ సమస్యలో నలుగుతున్నది ఎవరు, దీనికి కారణం ఎవరు అన్న అక్కడ వాళ్ళకి ప్రాక్టికల్ గా చూపించినప్పుడు వాళ్ళు అక్కడ రియలైజ్ అవుతారు. అంటే ఈ సమస్య నా దగ్గరకు వచ్చింది, దీన్ని నేనే పెద్దది చేసుకున్నాను అన్నప్పుడు వాళ్ళు ప్రాక్టికల్ గా అక్కడ చూపించినప్పుడు ఏమవుతుందంటే మనం చెప్పినప్పుడు వాళ్ళ 100% ఈ 41 డేస్ అనేది సాధన చేస్తారు. 41 డేస్ ఎందుకు చెప్తున్నామంటే పదే మనిషి ఈరోజు మనము ఒక వ్యక్తి పూర్తిగా ఒక సగటు వ్యక్తి ఒక రోజుకి 70,000 ఆలోచనలు చేస్తాడండి. దీంట్లో 90% నెగిటివ్ ఆలోచనలే ఉంటాయి. కాబట్టి యద్భవం తద్భవతి. నువ్వు ప్రతిరోజు 90% నెగిటివ్ ఆలోచనలు చేసినప్పుడు నీ లైఫ్లోకి నెగిటివ్ రిజల్ట్ వస్తుంది. వీళ్ళు దాని నుండి బయటికి రావడానికి సాధన చేయడానికి 41 డేస్ అని పెట్టింటాం. ఓకే, నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా సార్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటే అంటే డబ్బుని ఎలా సంపాదించాలి, దేవుడు కృప మన మీద ఎలా ఉండాలి, మనకి ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ని ఎలా క్యూర్ చేసుకోవాలి, అసలు ఈ 41 డేస్లో మనకి ఎలాంటి కోర్స్ నేర్పిస్తారు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి, ఇంకా మనకి డీటెయిల్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.